ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్ 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం. సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప, మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే.